పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అదే స్పిరిట్. ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తున్న ఈ సినిమాను ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా అధికారికంగా ప్రకటించారు సందీప్. ప్రభాస్, తృప్తి డిమ్రీలతో ఉన్న ఆ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబోపై చిత్ర పరిశ్రమలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. దానికి తగినట్లుగానే ఇంకా సెట్స్ మీదకు వెళ్లకుండానే ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్లో జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా స్పిరిట్ ఓటీటీ డీల్ క్లోజ్ అవ్వడంతో పాటు దానికి కళ్ళు చెదిరే ధర వచ్చినట్లుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్పిరిట్ ఓటీటీ డీల్ ఎంత, ఈ సినిమా డిజిటల్ రైట్స్ను ఏ సంస్థ సొంతం చేసుకుంది అనే వివరాలను తెలుసుకుందాం. భద్రకాళి పిక్చర్ ప్రొడక్షన్స్ టీ సిరీస్ బ్యానర్పై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ, క్రిషన్ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగాలు స్పిరిట్ మూవీని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన తృప్తి డిమ్రీ హీరోయిన్గా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్, అలనాటి నటి కాంచనాలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత దర్శకత్వం వహిస్తుండగా రాజ్ తోటా సినిమాటోగ్రాఫర్గా, సుప్రీం సుందర్ యాక్షన్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. 2027 మార్చి 5న స్పిరిట్ మూవీ తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, జపనీసు, కొరియన్, మాండ్రిన్ భాషల్లో వరల్డ్ వైడ్గా రిలీజ్ కానుంది. స్పిరిట్ మూవీపై హైప్ మరింత పెంచేలా సోషల్ మీడియాలో రకరకాల కథనాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఓ కీలక పాత్ర పోషించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఓ 15 నిమిషాల పాటు చిరంజీవి కనిపిస్తారని ఫిల్మ్ నగర్ టాక్. సోషల్ మీడియా టాక్ ప్రకారం ప్రభాస్కు తండ్రిగా చిరు నటిస్తారని అంటున్నారు. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఒకవేళ అదే నిజమైతే మాత్రం ఈ మూవీపై హైప్ మరింత పెరిగిపోతుందనడంలో అతిశయోక్తి లేదు. ఇక స్పిరిట్లో విలన్ ఎవరన్న దానిపైన రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ టాప్ స్టార్ ఒకరు ఈ సినిమాలో ప్రతినాయక పాత్ర పోషిస్తారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే అది నిజం కాదని ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్ మ్యాచో స్టార్ గోపీచంద్ ఈ మూవీలో విలన్ పాత్ర పోషించనున్నారని వార్తలు వచ్చాయి. దీనికి తగినట్లుగానే సందీప్ రెడ్డితో గోపీచంద్ ఓ ఫోటో దిగడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. గతంలో వర్షం మూవీలో ప్రభాస్కు గోపీచంద్ విలన్గా నటించటం ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావడం తెలిసిందే. కాగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకు పెరిగిపోతూ ఉండడంతో దానికి తగినట్లుగానే థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం ఇప్పటి నుంచే పోటీ మొదలైనట్లుగా తెలుస్తుంది. సెట్స్ మీదకు వెళ్లకుండానే స్పిరిట్ మూవీ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కుల కోసం బడా సంస్థలు ఫ్యాన్సీ రేటు ఆఫర్ చేస్తున్నాయట. అయితే నిర్మాతలు మాత్రం ఆచితూచి స్పందిస్తున్నట్లుగా టాక్. కానీ డిజిటల్ రైట్స్ను మాత్రం అమ్మినట్లుగా చిత్ర పరిశ్రమలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీని ప్రకారం తెలుగు సహా అన్ని భాషలకు చెందిన స్పిరిట్ డిజిటల్ రైట్స్ను ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ డీల్ ఎంత అనే ఫిగర్ మాత్రం బయటకు రాలేదు. సోషల్ మీడియా టాక్ ప్రకారం దీని వాల్యూ 200 నుంచి 250 కోట్ల రేంజ్లో ఉంటుందని అంచనా. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.